దర్శి పట్టణంలో 1992 నుండి నాణ్యత మరియు నమ్మకంతో నడపబడుచున్న సంస్థ దేవతివారి శ్రీ సాయిబాబా జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్ కురిచేడు రోడ్ దర్శి ప్రకాశం జిల్లా డివిఎస్ హాల్ మార్క్ జ్యువెలరీ 91.6 KDM మా ప్రత్యేకత. కుదువ వ్యాపారం కూడా కలదు. ద బెస్ట్ గోల్డ్ షాప్ ఇన్ దర్శి టౌన్ శ్రీ సాయిబాబా జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్ దర్శి. ప్రొప్రైటర్ దేవతి మహానంద. సెల్ 9866391300. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శిలోని రోడ్లపై రాకపోకలు సాగిస్తున్న అన్ని రకాల మోటార్ వాహనదారులు ఖచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ అధికారుల సూచనలను అనుసరిస్తూ మోటార్ వాహనాలు నడపాలని, నిబంధనలు అతిక్రమిస్తే అటువంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని దర్శి ఎస్ఐ ఎం మురళి హెచ్చరికలు, సూచనలు తెలిపారు. దర్శి పోలీస్ స్టేషన్ ఎస్ఐగా దర్శి మండల ప్రజలందరితో నేను కొన్ని విషయాలు మీకు చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా రోడ్ యాక్సిడెంట్స్ గురించి మీకు అందరికీ చెప్పాలి. చాలామంది ఈ టూ వీలర్ మీద వెళ్ళేటప్పుడు కానీ మోటార్ సైకిల్ మీద వెళ్ళేటప్పుడు ర్యాష్గా ఓవర్ స్పీడ్తో హై స్పీడ్తో వెళ్తూ ట్రిపుల్ రైడింగు, అలాగే మద్యం సేవించి వాహనాలు నడిపి చాలామంది యాక్సిడెంట్స్కి గురవుతున్నారు. వేరే వాళ్ళని కూడా గుద్దుతున్నారు. దీనివల్ల కాళ్ళు చేతులు విరగడమే కాకుండా కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. చాలామంది అసలు మోటార్ సైకిల్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్లు పెట్టుకోవట్లేదు. అలాగే ఈ ట్రాక్టర్లు కానీ లారీలు కానీ ట్రిప్పర్లు కానీ ఎక్కువ స్పీడ్తో వెళ్ళి ఎదురుగా వచ్చే వాహనాలను గుద్దడం వల్ల రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. దీనివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి ప్రజలందరికీ తెలియజేసేది ఏమిటంటే, మీరు తప్పకుండా మోటార్ సైకిల్ వెళ్ళేటప్పుడు మీరు హెల్మెట్ ధరించండి. హెల్మెట్ ధరించడం వల్ల ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మీరు తలకి ఏదైనా గాయం అయ్యేది కూడా ప్రమాదం నుంచి కూడా తప్పించుకొని మీరు ప్రాణాలు కోల్పోయే స్థితి నుంచి బయటపడవచ్చు. కాబట్టి కంపల్సరీగా హెల్మెట్ వాడండి, హెల్మెట్ ధరించండి తలకి. అలాగే ముగ్గురు నలుగురు బండి మీద వెళ్ళడం మానుకోండి, ఇద్దరు వెళ్ళేటట్టు చూసుకోండి. అలాగే ఓవర్ స్పీడ్ వెళ్లకుండా కొంచెం తక్కువ స్పీడ్తో మోటార్ సైకిల్ నడిపే విధంగా చూడండి. అలాగే ఈ ట్రాక్టర్ల వాళ్ళు ఈ మధ్యకాలంలో ట్రాక్టర్లో కర్ర లోడు, తర్వాత ఓవర్ హెవీ లోడుతో వెళ్తున్నారు. ఇదంతా కూడా మీరు కంట్రోల్ చేసుకోండి. లారీలు ట్రిప్పర్లు కూడా ఓవర్ స్పీడ్తో వెళ్తున్నాయి. మీరు ఓవర్ స్పీడ్ వెళ్ళడం వల్ల యాక్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి మీరు అది కంట్రోల్ చేసుకోండి. మేము తప్పకుండా ఎవరైతే నేను చెప్పినటువంటి హెల్మెట్ లేకుండా మద్యం సేవించి ఎక్కువ స్పీడ్తో వాహనాలు నడుపుతున్నారో వాళ్ళ మీద మేము కఠిన చర్యలు తీసుకుంటాం. ఇంకోసారి ఎవరైనా రోడ్డు యాక్సిడెంట్కి ప్రమాదానికి దానికి సంబంధించి ఎవరైనా బాధ్యులైనప్పుడు వాళ్ళ మీద మేము చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి స్వీయ నియంత్రణ అనేది ఒకటి ఉండాలి. హెల్మెట్ వాడాలి, మద్యం సేవించి వాహనాలు నడపకూడదు, అలాగే ట్రిపుల్ రైడింగ్ వెళ్ళకూడదు, అలాగే తక్కువ స్పీడ్తో వెళ్ళాలి. కాబట్టి దయచేసి ప్రజలందరూ ఇది గమనించండి. మనం ఎవరైనా ప్రాణాలు కోల్పోతే అది తీర్చలేనటువంటి బాధ కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఇది గమనించి పోలీసు వారి సూచనల్ని తప్పకుండా పాటిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.